నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వారాహిదేవి నవరాత్రుల్లో అతి ముఖ్యమైన ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథి పంచమి తిథి. అయితే ఈ పంచమి తిథి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఈరోజు ముఖ్యంగా పెట్టవలసిన దీపం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. వారాహిదేవి నవరాత్రుల్లో 5వ రోజున వచ్చే తిథే పంచమి తిథి. అయితే ఈ పంచమి తిథి ఏ రోజు వచ్చింది? జూలై 10వ తేదీన వచ్చిందా, 11వ తేదీన వచ్చిందా? అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అంతకన్నా ముందు నేను వారాహిదేవి నవరాత్రులకు సంబంధించి కలశం అఖండ దీపారాధన లేకుండా సింపుల్గా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంతవరకు 4 నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. చూడాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంకా ఈరోజు వీడియోలో 5వ రోజు పూజా విధానం చూపించబోతున్నాను. ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని చాలా సింపుల్గా పూజించి ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది పొందొచ్చండి. అమ్మవారి చల్లని చూపు, కరుణ కటాక్షం ఉన్నట్లయితే మనకున్న కోరికలు, అలాగే మనకున్న ఏవైనా సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ వారాహి మాత మనం కోరిన కోరికలు వరాల జల్లు కురిపిస్తుంది. అందుకనే నవరాత్రుల్లో అతి ముఖ్యమైన తిథి పంచమి తిథి. ఇంతవరకు ఎవరైతే అమ్మవారిని పూజించలేకపోయారో, ఎవరికైతే అడ్డంకులు వచ్చాయో, ఇబ్బందులు కలిగాయో వారందరికీ కూడా ఈ ఒక్కరోజు అమ్మవారిని పూజించుకునే అమ్మవారికి ఎంత ఇష్టమైన అతి శక్తివంతమైన రోజు అండి. ఈ రోజు కనుక అమ్మవారిని పూజించినట్లయితే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినంత ఫలితం వస్తుందండి. ఎవరైతే ఇంతవరకు అమ్మవారికి పూజ అనేది చేసుకోలేదో కనీసం ఈ ఒక్క రోజైనా సరే అమ్మవారిని పూజించి అమ్మవారి కరుణ కటాక్షం పొందండి. ఈ 2024 సంవత్సరంలో వారాహిదేవి నవరాత్రుల్లో 5వ రోజు జూలై 10వ తేదీన బుధవారం వచ్చిందండి. ఇంకా ఈ రోజు తిథి జూలై 10వ తేదీన ఉదయం 6:36 వరకు చవితి తిథి ఉంటుందండి. ఆ తర్వాత నుండి మనకి పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. జూలై 11వ తేదీన ఉదయం 8:21 వరకు ఈ పంచమి తిథి ఉండబోతుంది. అయితే ఈ పంచమి తిథి ఉన్నప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. పైగా అమ్మవారిని రాత్రి సమయంలో మనం పూజిస్తాము. అలాగే రాత్రి సమయంలో మనకి పంచమి తిథి జూలై 10వ తేదీన బుధవారం ఉంటుందండి. అందుకని ఈ రోజే మనం పంచమి తిథి రోజున అమ్మవారిని పూజించాలి. ఒకవేళ ఈ రోజు కుదరలేదని అనుకునేవారు జూలై 11వ తేదీన గురువారం తెల్లవారుజామునే, అంటే ఇంకా తెల్లవారక ముందే మీరు అమ్మవారికి పంచమి పూజ అనేది చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఉదయం 8:21 వరకు పంచమి తిథి ఉంది కాబట్టి మీరు తెల్లవారక ముందే మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చు. జూలై 10వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపు అమ్మవారికి పంచమి పూజనైతే చేసుకోండి. లేదు అంటే జూలై 11వ తేదీన తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల లోపు మీరు ఈ పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. చాలామంది అడిగారు పంచమి పూజ ఎప్పుడు చేసుకోవాలని, అందుకని ఇంత వివరంగా చెప్పాను. ముందుగా అయితే మనం అమ్మవారి దగ్గర ముందు రోజు పెట్టుకున్న పువ్వులు, నైవేద్యాలు, ఇంకా తాంబూలం, ఇంకా ఏమైనా ఉంటే అన్నీ కూడా తీసేయాలండి. దీపపు కుందులు అవి ఉంటే అవి కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇక్కడ నేను కామాక్షి దీపాన్ని అలాగే వినాయకుడిని కూడా నేను తీసేసుకున్నానండి. నేను వాటిని కూడా నేను క్లీన్ చేసుకొని ఇప్పుడు పెట్టుకుంటాను. ఇక్కడ నేను అమ్మవారి ఫోటో అలాగే విగ్రహం మాత్రమే ఉంచానండి. ఇంకా ఇక్కడ పీఠం పైన ఏవైనా ఉంటే అంతా కూడా చేత్తో నెమ్మదిగా తుడిచేసుకోండి. అంటే మనం పూజ చేసే అమ్మవారి దగ్గర కొంచెం నీట్గా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. కానీ పీఠాన్ని కానీ అమ్మవారిని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకండి. ఇంకా పూజాపీఠం ముందర ఒక క్లాత్తో తుడిచి రోజు కూడా ముగ్గు అయితే పెట్టుకోండి. ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచండి. నేను చెప్తున్నాను కదా, రోజు ఈ విధంగా మీరు పూజ ఎక్కడ చేసుకుంటున్నారో ఆ పీఠం దగ్గర ముందర ఈ విధంగా రోజు ముగ్గు వేసుకోవాలండి. అది మీరు పీఠం దగ్గర అయినా సరే ఇలా చేయాలి. లేదంటే మీరు పూజా మందిరంలో మీరు రోజు పూజ చేసుకుంటున్నామండి అని అనుకునేవారు పూజా మందిరంలో అయినా సరే ఈ విధంగా ముగ్గు అయితే రోజు వేసుకోండి. ఈరోజు పంచమి తిథి, పైగా 5వ రోజు బుధవారం కాబట్టి అన్నీ కూడా కలిసి వచ్చేయండి. అందుకని ఈ రోజున అమ్మవారికి అభిషేకం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని నేను ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే తీస్తున్నానండి. ముందుగా అయితే అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మ, నేను మిమ్మల్ని కదిలించట్లేదు, అభిషేకం కోసం మిమ్మల్ని తీస్తున్నాను. మళ్ళా పూజ అనేది యథావిధిగా జరుగుతుంది అమ్మ అని ఆ తల్లికి చెప్పుకోండి. అమ్మవారికి అభిషేకాలు 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు చేస్తారండి. అది కూడా మంగళవారం, శుక్రవారాలు కాకుండా
మిగిలిన రోజుల్లో అమ్మవారికి అభిషేకాలు అయితే చేస్తారు. అయితే కొంతమంది అమ్మవారిని 9 రోజులు కూడా కదపరండి, అలానే ఉంచుకొని అమ్మవారికి పూజలను నిర్వహించుకుంటారు. ఎలా అయినా సరే చేసుకోవచ్చండి. పైగా ఈరోజు పంచమి తిథి బుధవారం 5వ రోజు అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ అమ్మవారిని కదిపి నేను అమ్మవారికి అభిషేకం అనేది చేస్తున్నాను. అభిషేకానికి సంబంధించిన అన్ని వస్తువులు కూడా నేను పెట్టుకుంటున్నాను. అలాగే పూజలో కామాక్షి దీపం, వినాయకుడిని కూడా పూజలో పెట్టేసుకోవాలండి. అయితే ఇక్కడ చాలామంది మాకు తెలియక రోజు అమ్మవారికి అభిషేకం చేస్తున్నామండి, ఇదేమైనా తప్ప అని అడుగుతున్నారు. ఏమీ తప్పేమీ కాదండి, రోజు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఏదో ఒక దాన్ని కదపకుండా ఉంచాలండి. అమ్మవారి ఫోటోని అయితే మనం ఎలాగో తీసి పక్కన పెట్టము, ఓన్లీ మనం విగ్రహానికి మనం అభిషేకం చేయడం కోసమే అమ్మవారి విగ్రహాన్ని అయితే తీస్తాము. అయితే ఇక్కడ మనం అమ్మవారి ఫోటోని అసలు కదపకుండా ఉంచుకుంటే సరిపోతుంది. అయితే పువ్వులు అవి పెట్టేటప్పుడు చిన్నగా కదులుతుంది కదా అని అంటే చిన్నగా కదిలినా పర్వాలేదండి, తీసి పక్కన మాత్రం లాంటివి పెట్టకూడదు. నేనైతే అన్ని విధంగా పెట్టేసుకున్నానండి. అమ్మవారిని అభిషేకానికి సిద్ధం చేసేసాను. ముందుగా అయితే అమ్మవారి ఫోటోకి మీరు మీ దగ్గర ఉన్న పువ్వుల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించండి. అయితే నాకు ఈరోజు లిల్లీ పువ్వులు దొరికాయండి, అవే నేను మాలకెట్టి నేను అమ్మవారిని ఈ పంచమి రోజున అందంగా అలంకరిస్తున్నాను. మీ దగ్గరున్న పువ్వులతో మీరు అమ్మవారిని అందంగా అలంకరించడానికి ప్రయత్నించండి. ఇంకా పీఠం పైన జవ్వాది పౌడర్ కానీ, జవ్వాది అత్తరు కానీ, లిక్విడ్ కానీ ఇలా ఏది ఉంటే అది రాయండి. మంచి సువాసన భరితమైన పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం, అందుకని తప్పకుండా రాయండి. లేదంటే పచ్చకర్పూరం కానీ కర్పూర బిళ్ళలు ఉన్నా సరే అవైనా సరే వేయండి. ముందుగా అయితే నేను దీపారాధన చేస్తున్నానండి. ముందుగా కామాక్షి దీపం వెలిగించిన తర్వాత మిగిలిన దీపపు గుందుల్లో కూడా దీపారాధన చేసుకోండి. మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి మీకు వచ్చిన శ్లోకాలతో మంత్రాలతో ఆ స్వామివారిని పూజించండి. దీపదూప నైవేద్యాలతో సహా ఆ స్వామివారిని పూజించిన తర్వాత స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత స్వామివారికి నీరాజనం చూపించి తర్వాత దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారిని 3 సార్లు యథాస్థానంలో ఉంచుతున్నాను తండ్రి అని చెప్పుకొని స్వామివారిని కదిపేయండి. అయితే నేను ఇక్కడ మొత్తం వినాయకుడి పూజని అయితే చూపించట్లేదండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, అందుకని నేను కొంచెం తక్కువగా చెప్పాను. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం అనేది చేయాలండి. ముందుగా నేను అమ్మవారి దగ్గర ఈ విధంగా పువ్వులు అయితే వేసుకుంటున్నాను. ముందుగా అమ్మవారికి శుద్ధ జలంతో అభిషేకం చేస్తున్నానండి. ఆ తర్వాత నేను ఇలా పసుపునైతే నేను అమ్మవారికి ముఖానికి చేతులకి అన్నిటి దగ్గర కూడా ఈ విధంగా పెడుతున్నానండి. ఈ విధంగా పెడితే పసుపు రాస్తున్నట్టుగా అమ్మవారు భావిస్తారండి. అందుకని ఈ విధంగా పసుపు ఇలా పెట్టి అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. అయితే ఇక్కడ నేను అమ్మవారికి పసుపు జలంతో, కుంకుమ జలంతో, చందనం జలంతో నేను అభిషేకం చేస్తున్నానండి. మీరు ఇంకా పంచామృతాలతో కూడా అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. మీకు ఏవి లభిస్తాయో వాటితో అభిషేకం అయితే చేసుకోండి. అయితే మా దగ్గర అమ్మవారి విగ్రహం లేదండి, మేము పసుపు అమ్మవారిని పెట్టుకుంటున్నాము. మరి పసుపు అమ్మవారికి ఏ విధంగా అభిషేకం చేసుకోవాలనంటే పసుపు అమ్మవారికి కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చండి. ఆ నీటిలోనే ఒక ఆకు కానీ పువ్వు కానీ పెట్టి ఆ అమ్మవారి పైన చిలకరిస్తే అభిషేకం చేసినట్లేనండి. అయితే కొంతమంది పసుపు అమ్మవారు కొంచెం బ్రేక్ అయిపోయేటట్టు వచ్చేసిందండి, పసుపు కూడా కొంచెం పాడైనట్టుంది, మరి అమ్మవారిని మార్చొచ్చా అని అడుగుతున్నారు. పగిలిపోయిన అమ్మవారిని అయితే అస్సలు ఉంచకూడదండి. ఈరోజు 5వ రోజు కదా, ఈరోజు పసుపు అమ్మవారిని తీసేసి మళ్ళీ కొత్త పసుపు అమ్మవారిని పెట్టుకోండి. మాకు బాగానే ఉందండి అని అనుకునేవారు ఆ పసుపు అమ్మవారిని ఉంచుకోండి. అమ్మవారికి ఇలా అభిషేకం పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి ధూపం ఇవ్వాలండి. అలాగే హారతిని కూడా చూపించి అమ్మవారికి దండం పెట్టుకొని ఇప్పుడు అమ్మవారిని తీసి శుద్ధి చేసుకొని పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసినటువంటి జలాన్ని ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి. ఇంకా అమ్మవారిని ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా పెట్టేసుకోండి. ఈ నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి రోజునే కాదండి, ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజుల్లో కూడా మనం అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ ఈ పంచమి రోజున మీకు కుదరలేదనుకోండి, అష్టమి రోజునైనా సరే పూజ చేసుకోవచ్చు. అంటే 1 రోజు 2 రోజులు చేసుకుంటాము, ఏ రోజు మంచిదో చెప్పండి అని అడుగుతారు కదా, వారి కోసం చెప్తున్నానండి. మీరు నవరాత్రులు అన్ని రోజులు చేస్తుంటే ఇంకా మరీ మంచిదండి. అమ్మవారు కటాక్షం అనేది మీ పైన ఉన్నట్లే. చాలామంది ఈ 5వ రోజు నుండి స్టార్ట్ చేసి చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి, నవరాత్రుల్లో ఏ రోజు నుండి అయినా సరే స్టార్ట్ చేసి చేసుకోవచ్చు. మరి ఈ రోజు 1 రోజు పూజ చేసుకున్న వారు పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే రేపు మార్నింగ్ పీఠాన్ని కదిపేయచ్చండి.
నేనైతే అమ్మవారిని పెట్టుకొని పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నానండి. ఈ అలంకరణలో అమ్మవారు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు వెలిగించవలసిన దీపం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ తమలపాకులు తీసుకున్నాను. మొత్తం 5 తమలపాకులు తీసుకోవాలండి. ఈ 5 తమలపాకులు కూడా మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చండి. ఇలానే పెట్టుకోవాలని ఏమీ లేదు. వరుసగా పెట్టుకోవచ్చు, రౌండ్గా పెట్టుకోవచ్చు, ఎలా అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 5 తమలపాకుల్లో కూడా గుప్పెడు బియ్యం అయితే వేసుకోండి. ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచండి. ఇప్పుడు ఒక 5 ప్రమిదలు అయితే తీసుకోవాలండి. అవి ఇత్తడివైనా వెండివైనా, లేవు అంటే మట్టి ప్రమిదలైనా సరే తీసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ ఇత్తడి ప్రమిదలు అయితే ఉన్నాయండి. నేను ఇవే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వేసి మీ దగ్గర ఎరుపు వత్తులు ఉంటే ఎరుపు వత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. అయితే నా దగ్గర ఈ ఎరుపు గీవత్తులు అయితే ఉన్నాయండి. నేను ఇవే పెట్టుకుంటున్నాను. దీన్నే పంచదీపారాధన అని అంటారండి. తిథుల్లో పంచమి తిథి 5వ తిథి. ఈ 5వ రోజున పంచమి తిథి రోజున ఈ పంచదీపారాధన వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఈ 5 రోజులు ఎవరైతే పూజ చేసుకోలేదో ఈ రోజున ఈ 5 దీపాలు పెట్టుకొని పూజ చేసినట్లయితే 5 రోజులు చేసినంత ఫలితం అయితే లభిస్తుందండి. అయితే నిన్నటి వీడియోలో కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారండి. అదేంటంటే నేను నిన్న 4వ రోజు జలదీపం పెట్టాను కదా. లాస్ట్ ఇయర్ అయితే 4th డే నేను పంచగవ్య దీపారాధన అయితే చేశాను. మరి 4th డే ఆ దీపం కదండి వెలిగించాలి, ఈ దీపం పెట్టారేంటని అడిగారు. అయితే నేను నవరాత్రుల్లో ఫస్ట్ డేనే పంచగవ్య దీపారాధన అయితే చేసుకున్నానండి. అందుకని ఈ 4th డే పైగా మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి కుబేరుడికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి అందుకని నేను నిన్న 4th డే జలదీపం పెట్టుకున్నాను. వారాల బట్టి కూడా మనం ఈ దీపాలు వెలిగించాల్సి ఉంటుందండి. అందుకని నేను అన్ని చూసుకొని ఏ దీపాలు ఎప్పుడు వెలిగించాలనేది నేను మీకు చెప్తున్నాను. అసలు వారాహిదేవి నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ దీపాలలో దీపారాధన చేసుకోవాలి అనేవన్నీ కూడా ముందు మన ఛానల్లోనే వచ్చాయండి. ఒక పెద్దవాడు నాకు వీటన్నింటి కోసం కూడా చాలా బాగా చెప్పింది. అందుకని నేను లాస్ట్ ఇయర్ ఆ విధంగా నేను పూజ చేసి చూపించాను. ఈ ఇయర్ కూడా నేను అలానే చూపిస్తున్నానండి. అయితే ఈ వారాల బట్టి నేను కొన్ని దీపాలనైతే నేను పెట్టుకుంటున్నాను. మీరు పాత వీడియోస్ అయినా సరే ఫాలో అవ్వచ్చు, ఈ వీడియోస్ అయినా సరే ఫాలో అవ్వచ్చండి. ఏ దీపం ఎప్పుడు పెట్టుకున్నా ఏం పర్వాలేదండి. మనం వెలిగించిన ఆ దీపం యొక్క ఫలితం తప్పకుండా కలుగుతుంది. నేనైతే ఇలా ఏకహారతతో పంచదీపాలు కూడా వెలిగించానండి. ఆ తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతర పువ్వులు అన్నీ వేసి ముందు దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాల పైన వేసి మళ్ళీ అమ్మవారికి పునర్స్వాగతం పలకండి. ఈరోజు పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సౌభాగ్యకరంగా ఉండాలంటే ఈ పంచమి తిథి రోజున అమ్మవారికి ఈ పసుపు కొమ్ములను అయితే సమర్పించాలండి. అయితే ఈ పసుపు కొమ్ములు 9 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ 108 కానీ ఇలా సమర్పించవచ్చండి. అలాగే అమ్మవారికి కుంకుమతో అక్షింతలతో కూడా పూజ చేసుకోవాలి. 5 రోజుల పాటు పూజ చేసుకున్న వారు పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారండి. ఈ రోజుతో మనకి వారాహిదేవి నవరాత్రుల్లో 5 రోజులు అయితే గడిచాయండి. ఈ 5 రోజుల పాటు పూజ చేసుకున్న వారు రేపు పీఠాన్ని అయితే కదపండి. వారాహిదేవి నవరాత్రుల్లో రోజు కుంకుమతో పూజ చేయొచ్చా, ఒకవేళ చేస్తే ఎలా చేయాలి అని అడుగుతున్నారండి. మీరు ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు కూడా ఇలా కుంకుమతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. కుంకుమతో పూజ అంటే ఏం లేదండి. ఇలా మొత్తం మధ్యలో ఉన్న 3 వేళ్లతో కుంకుమను తీసుకొని కొద్దిగా ఒక ప్లేట్లో కానీ ఆకులో కానీ వేస్తూ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి కుంకుమను సమర్పించడమే. పూజ అంతా అయిన తర్వాత నుదుటిన ధారణ చేసుకోండి. ఇది పూజ చేసిన కుంకుమ కదండి, అందుకనే ఈ కుంకుమలో శక్తి అనేది ఉంటుందండి. అందుకనే అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు అది వెళ్ళేటప్పుడు లేదంటే ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఈ కుంకుమని నుదుటిన పెట్టుకోండి. ఈ రోజున పిల్లలు ఏ సబ్జెక్టులో వీక్గా ఉంటారో ఆ బుక్స్ కూడా పూజలో పెట్టుకొని పిల్లల చేత పూజ చేయిస్తే చాలా చాలా మంచిదండి. ఇక్కడ మా బాబు బుక్స్ ఏమీ లేవండి, అన్నీ కూడా ట్యూషన్కి పట్టుకొని వెళ్ళిపోయాడు. అందుకని నేను ఏమీ పెట్టలేకపోయాను. మీ పిల్లలు బుక్స్ ఏమైనా ఉంటే తప్పకుండా పూజలో పెట్టండి. అమ్మవారి శ్లోకాలు మంత్రాలు అన్నీ కూడా చదువుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు అమ్మవారికి పరమాన్నం కానీ చక్కెర పొంగల్ కానీ నైవేద్యంగా చేసి పెట్టండి. వీలు లేని వారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన భూమిలో పండేటువంటి ఏ ఆహార పదార్థాలైనా సరే పెట్టచ్చని చెప్పాను కదండి. అందుకని నేను ఇక్కడ తీపి దుంపలు పెడుతున్నాను, చిలకడ దుంపలండి. వీటితో పాటుగా అమ్మవారికి రోజు మనం నివేదించే బెల్లం పానకం కూడా. ఆ తర్వాత అమ్మవారికి
తాంబూలం కూడా సమర్పించి ధూపం వేయండి. నేనైతే ఈ ధూప్ స్టాండ్ ఒకటి తీసుకున్నానండి. నేను ఆల్రెడీ మీషోలో తీసుకున్న పూజా సామాగ్రి వీడియో పెట్టాను కదండి. ఆ వీడియోలో నేను ఈ ధూప్ స్టాండ్ అయితే చూపించాను కదా, అయితే అది చాలా పెద్దది అయిపోయిందండి. నేను దాన్ని రిటర్న్ చేసేసి ఈ చిన్నదైతే తీసుకున్నాను. ఈ చిన్నదైతే చాలా బాగుందండి, చాలా క్యూట్గా ఉంది. ఇది మనం పూజలో కానీ లేదు అంటే మనం ఇంట్లో ధూపం మొత్తం స్ప్రెడ్ అవ్వాలంటే ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా బాగుంది, అందుకని చూపిస్తున్నాను. ఇది నేను మీషోలోనే తీసుకున్నానండి. దీని కోడ్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీని కాస్ట్ 260 రూపీస్ అయితే పడింది. ఇంకా చివరిగా అమ్మవారికి కొబ్బరికాయని ఈ రోజైతే కొట్టండి. నవరాత్రుల్లో రోజు కొబ్బరికాయ కొట్టాలని అడుగుతున్నారు, అవసరం లేదండి. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ అప్పుడు కొబ్బరికాయ కొడితే సరిపోతుంది. ఇంకా ఈరోజు అమ్మవారికి పంచహారతను సమర్పించాలండి. ఈ 5వ రోజున పంచమి తిథి రోజున ఈ పంచహారతను సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఇలా పంచహారత స్టాండ్ ఉంటే తప్పకుండా పంచహారతను సమర్పించండి. లేదు అంటే మామూలు పచ్చకర్పూరంతో అయినా సరే అమ్మవారికి హారతనివ్వండి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి మోకాళ్ళపైన శిరస్సు వంచి ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. పూజలో ఎలాంటి లోపాలు ఉన్నా సరే మన్నించి తల్లి అని చెప్పుకొని మీ మనసులో ఉన్న కోరికలు బాధలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. ఆ అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుందండి. ఈ పంచమి పూజకి అంత శక్తి ఉంటుంది. ఈ విధంగా ఈ నవరాత్రుల్లోనే కాదండి, ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఈ విధంగా పంచమి తిథి రోజున అమ్మవారిని పూజించాలి. 5వ రోజు ఈ విధంగా పూజనైతే చేసుకోండి. ఇంకా మనం పెట్టిన పంచదీపాలు కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదలు మీరు నెక్స్ట్ వాడుకోండి. ప్రమిదల కింద వేసిన బియ్యాన్ని మీరు అన్నంలో కానీ ప్రసాదంలో కానీ మీరు వండుకోవచ్చు. ఇంకా పూజ చేసినటువంటి పసుపు కొమ్ముల్ని పౌడర్ చేసి పూజలో కానీ వంటల్లో కానీ వాడుకోవచ్చండి. నాన్ వెజ్ వంటల్లో మాత్రం వాడకూడదు. ఇంకా అమ్మవారికి చిలకడ దుంపలు ప్రసాదంగా పెట్టాను కదండి, అయితే ఇవి ఉడకబెట్టినవా లేదంటే పచ్చివి పెట్టాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. అమ్మవారికి ఉడకబెట్టినవి పెడితే మంచిది, లేదు పచ్చివైనా సరే పెట్టొచ్చండి, పర్వాలేదు. ఎలా పెట్టినా సరే అమ్మవారు స్వీకరిస్తుంది. అమ్మవారికి పెట్టిన తర్వాత ఆ దుంపలు అనేవి తప్పకుండా మనం కూడా తినాలి. ఇంతేనండి నవరాత్రుల్లో 5వ రోజు పూజా విధానం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగొచ్చండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.